నమస్తే, నేను డాక్టర్ సాయి కిరణ్. ఈరోజు నేను మీకు వేదిక్ మ్యాథ్స్తో అడిషన్స్ ఎలా చేయాలో నేర్పిస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయేది ట్రిపుల్ ప్లస్ ట్రిపుల్, 3 అంకెలకి 3 అంకెలు ఎలా కూడాలను మెథడ్. మీకు చెప్పాను కదా, ముందు మనం చేయాల్సింది ఎప్పుడు నాన్ క్యారీ టైప్. ఓకే, వాచ్ లెక్క తీసుకుందాం. ఫస్ట్ నాన్ క్యారీ 324 యాడెడ్ టు 131 ఎంత? మీకు చెప్పాను కదా ముందే, వేదిక్ మ్యాథ్స్ లెక్కలన్నీ కూడా మనం ఎడమ నుంచి కుడికి ఇచ్చారు. ఓకే, స్టార్ట్. 3 + 1 4, 3 + 2 is 5, 4 + 1 is 5. ఫినిష్. నాన్ క్యారీ నెంబర్స్ చాలా ఈజీగా ఉంటాయి, అసలు మనకి మైండ్ అక్కర్లేదు, ఇప్పుడు చూసి చెప్పవచ్చు అనమాట. ఇక మనకు కావాల్సింది ఐ పవర్ అంతే, రైట్? ఇంకోటి 413 యాడెడ్ టు 326 ఎంత? యాడ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్. ఓకే, 4 + 3 7, 1 + 2 3, 3 + 6 9. ఫినిష్. ఇంట్రెస్టింగ్ అవుదా? సో నాన్ క్యారీ చాలా ఈజీగా ఉంటుంది, జస్ట్ లెఫ్ట్ రైట్ లెక్క రాశాడు. ఓకే, 542 యాడెడ్ టు 123 ఎంత? సో 6, 6 and 5. ఇంట్రెస్టింగ్ అవుదా? సో ఈ విధంగా మనము ట్రిపుల్ ప్లస్ ట్రిపుల్ డిజిట్ని నాన్ క్యారీ టైప్లో ఈజీగా లెఫ్ట్ రైట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం లెట్స్ సీ ద క్యారీ టైప్. ఇఫ్ యూ గెట్ క్యారీ టైప్, వాట్ టు డూ? ఓకే, 376 యాడెడ్ టు 298 ఎంత? నాన్ స్కూల్ ఏం చేస్తా, వీడియో ఫ్రమ్ రైట్ కదా, కానీ వేదిక్ మ్యాథ్ వీడియో ఫ్రమ్ లెఫ్ట్. ఓకే, నా నేను మీకు ముందు బేసిక్ పద్ధతి నేర్పిస్తాను, తర్వాత నేను మీకు డైరెక్ట్ పద్ధతి నేర్పిస్తాను. ఓకే, ఫస్ట్ బేసిక్ పద్ధతి. 3 + 2 ఎంత? 5 కదా, రాసేయండి 5. ఓకే, రాశాక పక్క నెంబర్ని గమనించండి, అది క్యారీ కాంబినేషనా నాన్ క్యారీ కాంబినేషనా? అది క్యారీ కాబట్టి ఈ నంబర్ని ఏకాదికేన పూర్వేన 1 నెంబర్ ఎక్కువ చేయాలి, అవునా? 6 అవునా? ఈ ఫస్ట్ స్టెప్ డైరెక్ట్ నెంబర్, సెకండ్ స్టెప్ నుంచి అంత్యాంక ఎండ్ నెంబర్స్ అన్ని. ఇప్పుడు 7 and 9 ఎండ్ నెంబర్ ఎంత? మీకు వాళ్ళు ఎండ్ నెంబర్స్ వచ్చు కదా, 6 అవునా? 6 రాసేయండి. పక్క నెంబర్ని గమనించండి, అది క్యారియా నాన్ క్యారియా? అది క్యారీ కాబట్టి మళ్ళీ ఏకాదికేన పూర్వేన 6కి 1 నెంబర్ ఎక్కువ 7 అవునా? ఇప్పుడు ఈ 6 and 8కి అంత్యాంక ఎండ్ నెంబర్ ఎంత? 4 కదా, 4 రాసేయండి. అదే మీ ఆన్సర్. ఇంట్రెస్టింగ్ ఉందా? ఓకే, ఇంకో లెక్క చూడండి. 598 యాడెడ్ టు 176 ఎంత? ఓకే, నా 5 + 1 ఎంత? 6 కదా, ఇది బేసిక్ పద్ధతి. ఓకే, ముందు 6 రాసేయండి, పక్క నెంబర్ గ్రహించండి, గమనిస్తే అది క్యారీ టైప్, అందుకని 6కి 1 నెంబర్ ఎక్కువ ఎంత? 7 అవునా? ఇప్పుడు పక్క నెంబర్కి వెళ్ళిపోండి, పక్క నెంబర్కి వెళ్ళిపోయి అది దాని ఎండ్ నెంబర్ ఎంత కనుక్కోవాలి. 9 7 ఎండ్ నెంబర్ ఎంత? 6 అవునా? 6 రాసేయండి. ఓకే, రాశాక పక్క నెంబర్ గమనించండి, అది క్యారియా నాన్ క్యారియా? అది క్యారీ కాబట్టి దీన్ని మళ్ళీ 1 నెంబర్ ఎక్కువ, ఏకాదికేన పూర్వేన అవునా? ఇప్పుడు లాస్ట్ స్టెప్ 8 6 ఎండ్ నెంబర్ ఎంత? 4. అదే మీ ఆన్సర్, 774. ఇంట్రెస్టింగ్ ఉందా? అచ్చా, ఇప్పుడు మనం లెట్స్ సీ ద డైరెక్ట్ మెథడ్. ముందు మనం కొన్ని లెక్కలు మన మైండ్కి హ్యాబిట్ అయ్యే వరకు ఒక 10 15 20 25 30 అయినా పర్వాలేదు, ఇలా బేసిక్ మెథడ్ చేయండి. ఓకే, ఆ తర్వాత ఇక డైరెక్ట్ మెథడ్. ఓకే, నా 596 యాడెడ్ టు 175 ఎంత? ఓకే, ఇప్పుడు డైరెక్ట్ మెథడ్. 5 + 1 ఎంత? 6 కదా, మైండ్లో పెట్టుకోవాలి, రాయద్దు. బెటర్ పక్కన గమనించండి, క్యారీ కాబట్టి 6ని మనం డైరెక్ట్గా 1 నెంబర్ 7 రాయాలి, రైట్? ఇప్పుడు ఎండ్ నెంబర్ 9 7 ఎండ్ నెంబర్ ఎంత? 6 అవునా? కానీ పక్కన క్యారీ అని కాబట్టి 1 నెంబర్ ఎక్కువ 7 రాయాలి. లాస్ట్ స్టెప్ ఎండ్ నెంబర్ 6 and 5 అంత్యాంక ఎండ్ నెంబర్ ఎంత? 1. అదే ఆన్సర్, 771. అర్థమైందా? ఇంకోటి చూడండి, 687 యాడెడ్ టు 245 ఎంత? ఓకే, రైట్, సేమ్. 6 + 2 ఎంత? 8, కానీ పక్కన క్యారియా నాన్ క్యారియా? క్యారీ కాబట్టి 8ని కాస్త 1 నెంబర్ యొక్క 9 రాశాను. ఓకే, 8 4 ఎండ్ నెంబర్ ఎంత? 2 అవునా? కానీ పక్కన క్యారీ కాబట్టి 1 నెంబర్ ఎక్కువ ఎంత? 3. 5 7 ఎండ్ నెంబర్ ఎంత? 2. సో ఇక 3 ఎందుకు రాయమంటే ఇక పక్కన నెంబర్ ఏం లేదు కదా, ఇంకా అంటే పక్కన నెంబర్ ఉంటే దాన్ని గమనించేది క్యారియా నాన్ క్యారియా అనుకొని మనం ఇది చేస్తాం కాబట్టి ఏం లేదు కాబట్టి లాస్ట్ ఏమో అదే రాయాలి. ఓకే, ఇంకోటి 856 యాడెడ్ టు 199 ఎంత? ఓకే, 8 + 1 ఎంత? 9 కదా, 9కి 1 నెంబర్ ఎక్కువ ఎంత? 10. ముందు 10 రాశాలి, అర్థమైందా? ఇప్పుడు 5 9 ఎండ్ నెంబర్ 4 అవునా? కానీ పక్కన క్యారీ కాబట్టి ఆ 4ని కాస్త 1 నెంబర్ ఎక్కువ వేసి 5 అని రాయాలి, అర్థమైందా? ఇప్పుడు 6 9 ఎండ్ నెంబర్ ఎంత? 5. 1055. దట్స్ ద ఆన్సర్. ఇంట్రెస్టింగ్ ఉందా? ఓకే, లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. 986 plus
754 ఎంత? 9 + 7 మళ్ళీ ఎండ్ నెంబర్ 6 కదా, 6 అంటే 16. సో 1 నెంబర్ ఎక్కువ ఎంత? పక్కన క్యారీ కాబట్టి 16 1 నెంబర్ ఎక్కువ 17. అర్థమైందా? ఇప్పుడు 8 5 ఎండ్ నెంబర్ ఎంత? 3 కదా, కానీ పక్కన క్యారీ కాబట్టి 1 నెంబర్ ఎక్కువ 4. ఇప్పుడు 6 4 ఎండ్ నెంబర్ ఎంత? 0. 1740. అర్థమవుతుందా మీకు? సో ఈ విధంగా మనము ట్రిపుల్ ప్లస్ ట్రిపుల్ ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఓకే రైట్. 847 added to 998 ఎంత? సేమ్ మెథడ్. ఓకే 9 + 8 ఎంత? 17 కదా, రైట్. కానీ పక్కన క్యారీ కాబట్టి 1 నెంబర్ ఎక్కువ ఎంత? 18. ఇవంతా ఎండ్ నెంబర్స్ గేమ్ అనమాట. ఓకే 4 9 ఎండ్ నెంబర్ ఎంత? 3 కదా, కానీ పక్కన క్యారీ కాబట్టి 1 నెంబర్ ఎక్కువ 4. 8 7 ఎంత? ఎండ్ నెంబర్ 5. అవునా? ఎస్, దట్స్ ఆన్సర్ 1845. చూసారా, ఇక్కడ మనం నార్మల్గా స్కూల్ మెథడ్ ఏం చేస్తాం, మనం రైట్ లెఫ్ట్ చేస్తూ మైండ్లో పెద్ద నెంబర్స్ పెట్టుకుని చిన్న నెంబర్స్ పైన పెట్టుకొని కౌంటింగ్ చేస్తూ క్యారీస్ ఇచ్చుకుంటే చేస్తాం. అవునా? ఇక్కడ వేదిక్ మ్యాథ్లో అవన్నీ ఏముండవు, చాలా సింపుల్గా ఉంటుంది. ఉట్టి మనం అంత్యాంక ఎండ్ నెంబర్ని పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలంటే. నా మీ నెక్స్ట్ క్వశ్చన్ నాకు అర్థమైంది. ఒకవేళ ఇక్కడ క్యారీ వచ్చి మధ్యలో నాన్ క్యారీ వచ్చి మళ్ళీ క్యారీ వస్తే, ఆర్ ఇక్కడ క్యారీ వచ్చి లాస్ట్ నాన్ క్యారీ వస్తే ఏం చేయాలి? అది నేను మీకు చెప్తాను. ఇప్పుడు నేను దాన్ని మిక్స్ టైప్ అంటాం మనం. ఇప్పుడు మనం క్యారీ విషయం నాన్ క్యారీ విషయం. అవునా? ఇక్కడ నుంచి మనకి మిక్స్ టైప్ కూడా వచ్చేస్తుంది. మిక్స్ టైప్ అంటే ఏంటంటే ఒక నెంబర్ క్యారీ ఒక నెంబర్ నాన్ క్యారీ అలా కూడా వస్తుంది. అప్పుడు ఏం చేయాలి చూద్దాం. ఓకే లెట్స్ టేక్ దిస్ ప్రాబ్లం. 357 added to 229 ఎంత? ఓకే లెట్స్ స్టార్ట్ లెఫ్ట్ నుంచి. 3 + 2 ఎంత? 5. ముందు బేసిక్ మీద నేర్పిస్తాం. ఓకే ముందుగా 5 రాసేయండి. ఇప్పుడు పక్కన గమనించండి, పక్క నెంబర్ క్యారీయా నాన్ క్యారీయా? నాన్ క్యారీ కాబట్టి ఈ 5 అలా వదిలేయాలి, దాన్ని ముట్టుకోవద్దు. ఇంకా ఉట్టి పక్క నెంబర్ క్యారీ వస్తేనే ఆ నెంబర్ని ఏకాధికైన పూర్వం 1 నెంబర్ ఎక్కువ చేయాలి. నాన్ క్యారీ వస్తే ఆ నెంబర్ వదిలేయాలి. ఇప్పుడు 5 + 2 ఎంత? 7. అవునా? 7. ముందు ఇట్లా రాసుకోండి బేసిక్గా, ముందు బేసిక్ మీద. ఓకే మరి పక్కన క్యారీయా నాన్ క్యారీయా? క్యారీ కాబట్టి ఆ 7ని కాస్త 8 చేసేయండి. అర్థమైందా? ఇప్పుడు 7 9 ఎంత? 6. అదే ఇదంతా వాట్సాప్లో అయిపోవాలి, కానీ ఇనిషియల్ మీ ప్రాక్టీస్ కోసం చూపిస్తాను. ఓకే 1 more సంథింగ్ లైక్ 274 added to 392 ఎంత? 3 + 2 5. ప్లస్ డైరెక్ట్ 5. పక్కన గమనించాలి క్యారియా నాన్ క్యారియా? క్యారీ అయితే 5ని 1 నెంబర్ ఎక్కువ 6 రాయాలి. ఓకే ఇప్పుడు 7 9 ఎండ్ నెంబర్ 6 మైండ్లు అనుకోండి. పక్క నెంబర్ గమనించండి, అదే విలోకనం. పక్క నెంబర్ నాన్ క్యారీ కాబట్టి 6 లెక్కనే రాయండి. గాట్ ఇట్? 1 నెంబర్ ఎక్కువ రాయకూడదు, ఇంకా పక్క నెంబర్ నాన్ క్యారీ కాబట్టి. 4 + 2 ఎంత? 6. అదే మీ ఆన్సర్ 666. ఓకే లెట్స్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నైన్ + 7 ఎంత? 10. పక్కన క్యారీ కాబట్టి 11. 5 9 ఎండ్ నెంబర్ 4. పక్కన నాన్ క్యారీ కాబట్టి 4 రాయాలి. 3 + 2 ఎంత? 5. క్యారీ వస్తేనే, క్యారీ కాంబినేషన్ వస్తేనే 1 నెంబర్ ఎక్కువ చేయాలి దాన్ని. నాన్ క్యారీ వస్తే ఏ నెంబర్ వచ్చిందో ఆ నెంబరే పెట్టాలి, ఏ నెంబర్ ఉందో ఆ నెంబరే వదిలేయాలి. ఓకే ఇంకోటి చూడండి. రైట్ 3 + 6 9. 9 రాయాలి, 10 రాయకూడదు, పక్క నెంబర్ నాన్ క్యారీ కాబట్టి. 4 + 2 6. పక్కన క్యారీ కాబట్టి 7 రాయాలి. 7 9 ఎండ్ నెంబర్ 6. ఇక్కడ చూసారా, ఈ ప్రాబ్లంలో మనకి నాన్ క్యారీ చివరిలో వచ్చింది, ఈ ప్రాబ్లంలో నాన్ క్యారీ మధ్యలో వచ్చింది. అది ఎక్కడైనా రావచ్చు. అంటే మన మైండ్కి బ్రేక్ అనమాట. అంటే ఎప్పుడు 1 నెంబర్ ఎక్కువ రాసుకుంటూ వెళ్ళిపోవడం కాదు, గమనించాలి పక్క నెంబర్ క్యారీయా నాన్ క్యారీయా. ఆ పక్కన నాన్ క్యారీ వస్తే అది నెంబర్ పెట్టాలి, క్యారీ వస్తే 1 నెంబర్ ఎక్కువ చేయాలి. సో ఇదన్నమాట మిక్స్ టైప్ అంటారు అన్నమాట. ఓకే లైక్ 226 added to 391 ఎంత? 5 but 6 ఎండ్ నెంబర్ 1 రాయాలి నాన్ క్యారీ కాబట్టి, అండ్ 7. సో ఇలా మీరు మిక్స్ టైప్ కూడా చేయవచ్చు అనమాట. ఓకే సూత్రం అదే, ఏకాధికైన పూర్వేన, విలోకనం, అంత్యాంక, ఈ 3 సూత్రాలు వాడుకొని మీరు అడిషన్ చేయొచ్చు. ఓకే సో ఒకసారి మీరు ఈ ట్రిపుల్ ఒక మినిమం 50 నుంచి 100 లెక్కలు ప్రాక్టీస్ చేయండి, పర్ఫెక్ట్ అయిపోండి. ఆ తర్వాత గెట్ బ్యాక్ టు మీ, అప్పుడు నేను మీకు దీనికంటే ఇంకా హయ్యర్ ఆస్పెక్ట్స్ నేర్పిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.